ఫ్రెండ్స్ నేను రీసెంట్గా ఒక మంచి ల్యాంబోర్గిని కార్ని అయితే కొన్నాను. అది కూడా సెకండ్ హ్యాండ్లో. కాకపోతే దీనికి కలర్ బాగా లేకుండే, అందుకే ఇప్పుడే కలర్ వేసుకొని నేనైతే వెళ్తున్నాను. అక్కడ రిపేర్ షాప్ దగ్గర కొంతమంది అయితే డిస్కస్ చేశారు. ఎందుకంటే సిటీలోకి ఇంకా కొన్ని ల్యాంబోర్గిని కార్స్ అయితే వచ్చాయంట. నేను చూద్దామని లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాను. అరే ఫ్రెండ్స్, వాళ్ళు చెప్పింది నిజమే. ఒకసారి ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా స్పోర్ట్స్ ల్యాంబోర్గిని కార్స్ అయితే ఉన్నాయి. నాకు ల్యాంబోర్గిని కార్స్ అంటే చాలా ఇష్టము. ఇది బ్లాక్ కలర్లో బాగానే ఉంది, అండ్ ఇది వచ్చేసి ఎల్లో కలర్లో ఇంకా సూపర్గా ఉంది. కానీ సెంటర్లో ఉంది కదా, ఇది వచ్చేసి చాలా అంటే చాలా ఎక్కువ కాస్ట్ అనుకుంటా. ఒకసారి చూడండి, చాలా స్పెషల్గా ఉంది కదా. హలో సార్, ఇంతకి మీరు వీటిని ఎంత కమ్ముతున్నారు? తమ్ముడు, ఏంది కొందామని వచ్చావా? సరే చెప్తాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ రెడ్ ల్యాంబోర్గిని కారు $10,000. ఇటువైపు ఉన్న బ్లాక్ ల్యాంబోర్గిని కారు $100,000. తరువాత ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ కలర్ ల్యాంబోర్గిని కారు $1 million. ఆ తర్వాత ఇక్కడున్న ఎల్లో కలర్ ల్యాంబోర్గిని కారు $10 million. ఇక చివరిగా నా వెనకాల ఉన్న ఈ రేరెస్ట్ స్పెషల్ ల్యాంబోర్గిని కారు $100 million. చెప్పు బాబు, ఏది కొంటావు నువ్వు? ఏంటి $100 million దానికి? కాకపోతే ఇందులో స్టార్టింగ్ లో ఉన్నాయి కొంచెం తక్కువ రేట్ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళైతే కొనుక్కుందామని చూస్తున్నారు అనుకుంటా స్టార్టింగ్ కార్ని. ఇదేంటంటే జస్ట్ $10,000 కి మాత్రమే. కానీ ఫ్రెండ్స్, నా దగ్గర ఇప్పుడు డబ్బులు అయితే లేవు. నా దగ్గర ఉన్న కొన్ని డబ్బుల్ని నేను దీనికైతే యూజ్ చేశాను. హలో సార్, ఇక్కడ వెహికల్ కనిపిస్తుంది కదా, నేను తీసుకొచ్చిన వెహికల్, ఇది కూడా ల్యాంబోర్గిని కారే. మీరు దీన్ని తీసుకొని నాకు వేరే కార్ ఇస్తారా? బాబు, నువ్వు తీసుకొచ్చిన కారు చాలా చీప్ కారు, దాన్ని తీసుకుంటాము. కాకపోతే నీకు ఇందులో ఏ కారు కూడా రాదు. అంటే సార్, దీనికి మీరు ఎన్ని డబ్బులు ఇస్తుండొచ్చు? దీనికి నేను ఒక $5,000 ఇవ్వగలను. ఓకే సార్, థ్యాంక్ యూ. అరే గైస్, $5,000 అయితే అతను ఇస్తాడు ఖచ్చితంగా. మనం ఇంకొక $5,000 అయితే సంపాదించుకోవాలి. కానీ ఎలా సంపాదించుకోవాలి? సరే, మన దగ్గర చాలా అంటే చాలా ఐడియాస్ అయితే వస్తాయి కదా. నేను అప్పటి నుంచి తిరుగుతున్నాను, కానీ నాకు ఎక్కడ కూడా పనులు అయితే దొరకట్లేదు. ఇక్కడ కొరియర్ సర్వీస్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏదైనా వర్క్ ఉంటుందేమని వచ్చాను. హలో సార్, ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందా? తమ్ముడు, ఏంటి పని చేస్తావా? దొరుకుతుంది తమ్ముడు. అసలే ఈరోజు వర్కర్స్ లీవ్ పెట్టారు. అవునా సార్, ఇంతకీ ఏం పని చేయాలో చెప్పండి. తమ్ముడు, ఇక్కడ ఒక చిన్న ట్రక్ ఉంది కదా, ఈ ట్రక్కుని నువ్వు ఒక లొకేషన్ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేయాలి. ఓకే సార్, ఇచ్చేస్తాను. కాకపోతే మీరు నాకు ఎన్ని డబ్బులు ఇస్తారు? తమ్ముడు, నేను నీకు ఈ పని చేసినందుకు $4,000 ఇస్తాను. $4,000? అరే గైస్, ఇంకొక $1,000 అయితే తక్కువ అవుతున్నాయి. కానీ సరే, నేనైతే చేస్తాను. సరే, నన్ను నాకు లొకేషన్ పంపించు. నా వెహికల్ ఉంది కదా, దాన్ని చూస్తూ ఉండు. ఓకే ఫ్రెండ్స్, పదండి. మనం ఈ వర్క్ చేసామంటే మనకు కొన్ని డబ్బులు అయితే వస్తాయి. సరే పదండి, అతనైతే నాకు లొకేషన్ పంపిస్తాడు కదా, దాని దగ్గరికి అయితే దీన్ని తీసుకెళ్ళిపోదాము. అమ్మయ్య ఫ్రెండ్స్, చాలా సేపు డ్రైవింగ్ చేసిన తర్వాత ఫైనల్ డెస్టినేషన్కి అయితే చేరుకున్నాను. కాకపోతే ఫ్రెండ్స్, ఇందులో ఏం ఐటమ్స్ ఉన్నాయో నాకైతే తెలియట్లేదు. సార్, నా వెనకాల ట్రక్ కనిపిస్తుంది కదా, దాన్ని ఇక్కడ ఇచ్చేయమన్నారు. అది నువ్వేనా అన్న? సరే, నీకు నేను 4,000 కొడతాను. ఓకే గైస్, అతనైతే నాకు డబ్బులు 4,000 అయితే ఇచ్చేసాడు. సరే పదండి, మన దగ్గర $4,000 అండ్ అలాగే మన కార్ కూడా ఉంది కదా. కార్ వచ్చేసి ఇప్పుడు మనం ఇది ట్రక్ తీసుకొచ్చాం కదా, అక్కడైతే పెట్టేశాము. మళ్ళీ అక్కడికి వెళ్ళి కార్ని అయితే తీసుకెళ్ళాలి. అమ్మయ్య ఫ్రెండ్స్, చాలాసేపు రన్నింగ్ చేసిన తర్వాత ఫైనల్లీ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. హలో సార్, మీరు చెప్పినట్టుగానే ట్రక్ని అక్కడ ఇచ్చేసాను. నేను నా కార్ని తీసుకెళ్ళిపోతున్నాను. ఓకే గైస్, పదండి. మనం అయితే అతనికి చెప్పేశాం కదా, దీన్ని అతను $5,000 అయితే కొంటా అన్నాడు. నా దగ్గర వచ్చేసి ఇప్పుడు $4,000 ఉన్నాయి. మొత్తం $9,000 అయితే ఉన్నాయన్నమాట. కానీ అతనేమో $10,000 అయితే కావాలన్నాడు. సరే చూద్దాం ఏమంటాడో ఏంటో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ల్యాంబోర్గిని కార్స్ ని కొనుక్కునే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాను. హలో సార్, నేను డబ్బులు సంపాదించుకొని వచ్చేసాను. తమ్ముడు, భలే ఇంతకీ ఎన్ని డబ్బులు ఉన్నాయి? ఏ కారు కొంటావో చెప్పు. సార్, మీరు ఆ కార్ని తీసుకోండి. అండ్ అలాగే నా దగ్గర కూడా $4,000 అయితే ఉన్నాయి. మొత్తం $9,000 ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ ల్యాంబోర్గిని కార్ ఉంది కదా, ఇది ఇస్తారా? తమ్ముడు, భలే ఉన్నావు తమ్ముడు నువ్వు. దానికి $10,000, నీ దగ్గర $9,000 మాత్రమే ఉన్నాయి. ఇంకొక $1,000 ఇవ్వు. సార్, నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఇచ్చేస్తున్నాను. నా దగ్గర డబ్బులు లేకపోవడంతో నా కార్ని కూడా మీకు ఇచ్చేస్తున్నాను. సరే తమ్ముడు, నువ్వు యూట్యూబ్ లో వీడియోస్ చేస్తావు కదా? అవును సార్, మీకెలా తెలుసు? నాకు గుర్తొచ్చింది, నీ వీడియోస్ బాగానే ఉంటాయి. అయితే ఒక చిన్న కండిషన్. ఏంటి సార్ అది? చెప్పండి. నీకు ఫ్యాన్స్ ఉంటారు కదా, మీ ఫ్యాన్స్ అందరూ కనుక ఈ వీడియోకి 1000 అని కామెంట్ చేస్తే ఆ 10,000 కార్ని నేను నీకు ఇస్తాను. ఓహో, అంతేనా? సబ్స్క్రైబర్స్ విన్నర్ కదా, మీరందరూ కూడా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఫాస్ట్ గా వీడియోని లైక్ చేసేయండి. అలాగే కమెంట్ సెక్షన్ లో 1000 అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే ఈ రెడ్ కలర్ వెహికల్ అయితే కొనుక్కోవాలి. వెయిట్ చేస్తున్నాను. మీరైతే ఫాస్ట్ గా కమెంట్ చేయండి. అలాగే మంచి వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. వాటిని కనుక మీరు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే తమ్ముడు, నీ మీద నాకు నమ్మకం ఉంది. సరే తీసుకెళ్ళు. అమ్మయ్య, ఓకే గైస్, ఫైనల్లీ ఇదిగో చూడండి, మనం ఏంటంటే $10,000 ల్యాంబోర్గిని కార్ అయితే తీసుకుంటున్నాము. ఒకసారి కారు చూడండి గైస్, రెడ్ కలర్ లో చాలా అంటే చాలా
చాలా సూపర్ గా ఉంది కదా. అండ్ పదండి, ఇది వచ్చేసి చాలా స్పీడ్ గా వెళ్తుండొచ్చు గైస్. అరే గైస్ ఒకసారి చూడండి, దీని స్టీరింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కదా. అండ్ అలాగే ఇందులో మ్యాప్ లొకేషన్ కూడా ఈజీగా కనిపిస్తుంది. అంటే ఇందులో డిజిటల్ స్క్రీన్ కూడా ఉంది గైస్. ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు నేను ఏంటంటే అక్కడ ఇంకా చాలా మంచి మంచి ల్యాంబోర్గిని కార్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు మనం నెక్స్ట్ కార్ని కొనుక్కోవాలంటే మనకు $1,00,000 అయితే ఉండాలి కదా. కానీ $1,00,000 అంటే మనం ఎలా సంపాదించాలి నాకేం అర్థం కావట్లేదు. సరే నేనైతే ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ నేను పని కోసం చాలా చోట్ల తిరిగాను. ఫైనల్లీ నాకు ఒక దగ్గర పని అయితే దొరికింది. సరే వీళ్ళు ఏం పని చెప్తారో చూద్దాం. బాబు చెప్పిందంతా అర్థమవుతుంది కదా. పోలీస్ స్టేషన్ సిటీ అవుట్స్కట్లో ఉంటుంది. అక్కడున్న బైక్ని తీసుకురావాలి, అది మాకు చాలా ఇంపార్టెంట్. దానిని మా కొడుకు ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాడు. నువ్వు ఎలాగైనా సరే దాన్ని తీసుకురా. సరే సరే తీసుకొస్తాను, కానీ మీరు మాత్రం మాట తప్పకండి. నాకు $1,00,000 ఇస్తామన్నారు. ఇస్తాను, వెళ్ళు తీసుకురా. ఓకే గైస్, అదేంటంటే ఇప్పుడు మనం ఒక బైక్ని దొంగతనం చేసుకొని రావాలి. కానీ అది వచ్చేసి నార్మల్గా లేదనమాట, అది పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది. దాన్ని మనం దొంగతనం చేసుకొని రావాలి. వాళ్ళ నుంచి తప్పించుకోవడం కూడా కొంచెం కష్టమే. సరే ఫ్రెండ్స్ నేనేంటంటే ఆ బైక్ని అయితే తీసుకొస్తాను. కాకపోతే దాన్ని తీసుకొచ్చేటప్పుడు మనం ఎలా తీసుకురావాలి? నా దగ్గర ఈ కారు ఉంది కదా. అరే గైస్ అదేంటంటే మనం బైక్ని వీళ్ళకైతే ఇస్తాం కదా, సో ఈ కార్ని కూడా నేను వీళ్ళ ఇంటి దగ్గరే పార్క్ చేస్తాను. సార్ నా కార్ ఇక్కడ ఉంటుంది. సరే ఫ్రెండ్స్ పదండి, మనం ఏంటంటే ఫాస్ట్ గా లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాం. అమ్మయ్యా ఓకే గైస్, లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదిగో కనిపిస్తుంది కదా, ఇదే అనమాట పోలీస్ స్టేషన్. అందులో అదిగో గైస్ అక్కడ కనిపిస్తుందా, దాన్ని మనం ఏంటంటే తీసుకురావాలి. కానీ ఇక్కడే ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఉన్నాడు, ఇంకా అటువైపు అయితే ఒకరున్నారు. ఈ పోలీసుని అయితే కొట్టి కింద పడేయాలి, అప్పుడే మనం వెహికల్ని అయితే తీసుకెళ్ళచ్చు. సరే మెల్లిగా వెళ్దాం. హలో సార్, హలో. ఓకే గైస్ ఇతనైతే కొట్టేశాము. వాళ్ళందరూ కూడా అటు పక్కకు ఉన్నారు కాబట్టి వాళ్ళకైతే డౌట్ రాదు. సో మెల్లిగా బైక్ని తీసుకెళ్ళిపోదాం పదండి. ఓకే గైస్ ఇది వచ్చేసి స్పోర్ట్స్ బైక్, సూపర్గా వెళ్తుంది కదా. కాకపోతే వాళ్ళు పోలీస్ ఆఫీసర్ని చూసేలోపు మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. అరే గైస్ నా మీద 2 స్టార్ కేసు అయితే పడింది. ఒకసారి చూడండి, అదిగో చూస్తున్నారు కదా, హెలికాప్టర్లో వచ్చి కొడుతున్నారనమాట. అరే వాళ్ళేంటి హెలికాప్టర్ నుంచి కిందికి దిగారు. అరే ఫ్రెండ్స్ పదండి మనం ఫాస్ట్గా వీళ్ళ నుంచి తప్పించుకోవాలి. కేవలం 2 స్టార్ రేటింగే పడింది కదా, సో నాకు తెలిసి నేను సింపుల్గా తప్పించుకుంటాను అనుకుంటున్నాను. ఇక్కడ అండర్ గ్రౌండ్ అయితే ఉంది గైస్, సో మనం దాంట్లోకి వెళ్ళి ఈజీగా తప్పించుకోవచ్చు అనమాట. నేను చాలాసార్లు ఇలా బైక్లను కార్లను దొంగతనం చేసి అండర్ గ్రౌండ్లోకి అయితే వెళ్ళాను. అప్పుడు మనం చాలా సింపుల్గా తప్పించుకోవచ్చు అనమాట. ఒకసారి చూడండి గైస్, బైక్ మాత్రం నిజంగా సూపర్గా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో పదండి. అరే వామో ఎదురుగా వచ్చారు గైస్, నేను చూసుకోలేదు. ఓకే కొంచెం మిస్ గైస్, లేకపోతే ట్రైన్కి కూడా మనం తగులుకునే వాళ్ళము. ఓకే సింపుల్గా తప్పించుకోవచ్చు మనం, ఎందుకంటే 2 స్టార్ రేటింగే ఉంది కదా. సో నాకు తెలిసి చాలా సింపుల్గా తప్పించుకోవచ్చు అనుకుంటున్నాను. అండ్ ఇదిగో చూడండి గైస్, లేపి కూడా నడిపించవచ్చు అనమాట సింపుల్గా. ఓకే గైస్ చూసారు కదా, ఏమన్నా వెళ్తుందా బైక్, నిజంగా సూపర్ కదా. అమ్మయ్య గైస్ ఫైనల్లీ స్టార్స్ అయితే వెళ్ళిపోయాయి. సరే పదండి, ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని అతనికి ఇచ్చేద్దాం. అప్పుడు మనకి ఏకంగా $1,00,000 అయితే వస్తాయన్నమాట. దాంతో మనం ఇంకొక ల్యాంబోర్గిని కార్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఓకే గైస్ ఫైనల్లీ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ దీన్ని మనం సేఫ్గా తీసుకొచ్చేసాము, ఎక్కడ కూడా దీనికైతే డ్యామేజ్ అవ్వలేదన్నమాట. సరే గైస్ పదండి. హలో సార్ ఇదే నా బైక్, మీరు చెప్పిన బైక్ ఇదే అనుకుంటా. బాబు సూపర్, నువ్వు ఇంత ఫాస్ట్గా తీసుకొస్తావు అనుకోలేదు సార్. ఇలాంటివన్నీ నేను చాలా చేశాను. సరే మీరు నాకు $1,00,000 ఇస్తామన్నారు కదా, ఇచ్చేయండి. సరే మై డియర్ సన్, కొట్టేసాయి, డబ్బులు కొట్టేసాయి. ఓకే గైస్ మనకు డబ్బులు అయితే వచ్చేసాయి, $1,00,000 అనమాట. అంటే అది చాలా స్పెషల్ బైక్ కదా, అది ఎక్కువ డబ్బులు అయితే ఉంటుంది అనమాట. అందుకే మనం దాన్ని తీసుకొచ్చాం కాబట్టి వాళ్ళు నాకు ఎక్కువ డబ్బులు అయితే ఇచ్చారు. అయితే ఫ్రెండ్స్ నా దగ్గర ఈ ల్యాంబోర్గిని కార్ ఉంది కదా, దీన్ని ఏం చేద్దామంటే మనం మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం పదండి. ఓకే గైస్ ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ దీన్ని మనం ఏంటంటే గ్యారేజ్ లోపల పెట్టేద్దాం గైస్. సరే ఇప్పుడు మళ్ళీ మనం ఏంటంటే ఆ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి, ల్యాంబోర్గిని కార్స్ ని అమ్మే ప్లేస్ కి. ఓకే గైస్ ఫైనల్లీ మళ్ళీ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాను. హలో సార్ ఇప్పుడు నా దగ్గర $1,00,000 అయితే ఉన్నాయి. సూపర్, నీలో చాలా టాలెంట్ ఉన్నట్టుంది. సరే నీ దగ్గర $1,00,000 ఉన్నాయన్నావు కదా, అక్కడున్న బ్లాక్ ల్యాంబోర్గిని వస్తుంది, తీసుకెళ్ళు. ఓకే సార్ నేను మీకు డబ్బులు పంపిస్తున్నాను చూసుకోండి. అరే ఫ్రెండ్స్ ఈ కారు చూడండి అబ్బా ఎంత సూపర్ గా ఉందో, నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. కాకపోతే దీనికి బ్లాక్ కలర్ కు బదులుగా వేరే కలర్ వేస్తే ఇంకా ఎక్సలెంట్ గా ఉండేది గైస్. మనం వేసుకోవచ్చులే పర్లేదు, ఎందుకంటే ముందుగా మన దగ్గర వెహికల్స్ ఉంటే మనం కలర్ ఎంత చెప్పండి, కలర్ చాలా సింపుల్ గా వేసుకోవచ్చు. ఓకే గైస్ ఈ ల్యాంబోర్గిని కారు చూడండి, చాలా అంటే చాలా సూపర్గా ఉందన్నమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. సరే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని నిదానంగా తీసుకెళ్ళాలి. కాకపోతే అరే ఫ్రెండ్స్ ఏంటిది, నేను ఇంకా అబ్జర్వ్ చేయలేదు. అదేంటంటే ఫ్రెండ్స్
ఒకసారి చూడండి ఇది ఎంత స్పీడ్గా వెళ్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదిగో చూస్తున్నారు కదా, కొందరు ఫోటోలు కూడా తీసుకుంటున్నారు దీన్ని. ఇదిగో చూడండి గైస్, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇదిగో చూడండి, చూస్తున్నారు కదా ఎంత స్పీడ్గా వెళ్తుందో చూడండి, అస్సలు కంట్రోలే అవ్వట్లేదు. దీన్ని గనక మనం ఎయిర్పోర్ట్లోకి తీసుకెళ్లి టెస్ట్ డ్రైవ్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ మనం సిటీలో నడపాలంటే చాలా వెహికల్స్ అయితే ఉంటున్నాయి కదా. ఒకసారి చూడండి, వేరే వాళ్ళకి గుద్దామంటే వాళ్ళైతే మనపైన మళ్ళీ కంప్లైంట్ ఇస్తారు, మనం మళ్ళీ వాళ్ళకైతే డబ్బులు చెల్లించాలి. సో అందుకే ఇక్కడ నేను రిస్క్ అయితే తీసుకోవట్లేదు. అండ్ దాంతో పాటుగా మన వెహికల్ కూడా దేనికైనా తగులుకుంది అనుకో డ్యామేజ్ అవుతుంది అనమాట. ఇదిగో చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద ట్రక్స్ కూడా మధ్యలో వస్తాయి అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఇంకా ఒక వెహికల్ అయితే అప్గ్రేడ్ చేసుకోవడానికి ఇంకా ఏమైనా సరే వర్క్స్ దొరుకుతాయేమో చూద్దాము. సో ఫాస్ట్గా అయితే వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? ఇక్కడ గోల్డ్ మైనింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడికైతే వెళ్తున్నాను ఎందుకంటే మనకి ఇప్పుడు $1 మిలియన్ అయితే కావాలి కదా. మనకి ఏదైనా సరే కొంచెం గోల్డ్ దొరికినా కూడా మనం దాన్ని అమ్మితే మనకు చాలా డబ్బులు అయితే వస్తాయి. కాకపోతే ఇక్కడ చిన్న మైనస్ పాయింట్ ఒకటి ఉంది. అదేంటంటే ఇక్కడనే సిటీలో ఉండే చెత్త ఉంటుంది కదా, దాన్ని అయితే ఇక్కడనే పడేస్తారనమాట. సరే ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఇక్కడ గోల్డ్ మైనింగ్ జరుగుతుంది కాబట్టి కొంచెం స్లోగా వెతికి చూద్దాము. ఎక్కడైనా సరే మనకు గోల్డ్ దొరికే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వర్కర్స్ కూడా ఎక్కువగా లేరు, అక్కడైతే ఉన్నారు. ఒకసారి ఇక్కడ చాలా అంటే చాలా చెత్త ఉంది కదా, చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం గైస్. ఎందుకంటే నేను చాలా మందికి అడిగాను, ఒక్కరు కూడా నాకు వర్క్ అయితే ఇవ్వట్లేదు. అందుకే విసుగు చెందిపోయి ఇక్కడికైతే వచ్చాను. కానీ ఏంటంటే నాకు ఇందులో ఏమీ కూడా దొరకట్లేదు. ఓకే, కొంచెం సేపు మనం అటు ఇటు తిరిగితే ఖచ్చితంగా ఏదైనా సరే దొరుకుతుంది గైస్. ఓకే, ఇందులో ఏమీ లేదు. కొన్నిట్లలో ఏదైనా సరే ఉంటుందన్నమాట. అరే ఒక్క నిమిషమా అండి, అదేంటంటే ఇందులో ఏదో మెరుస్తూ కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందా? ఒకసారి ఇక్కడ చూడండి. ఇందులో నాకు ఏంటంటే ఒకటి పింక్ కలర్లో డైమండ్ టైప్లో కనిపిస్తుంది గైస్. అరే అది రూబీ డైమండ్. అరే గైస్, రూబీ డైమండ్ ఉంది ఇందులో. వామ్మో, అసలు ఇది ఇందులోకి ఎలా వచ్చిందబ్బా? అందరి ఇండ్లలో డస్ట్బిన్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అందులో పొరపాటున రూబీ డైమండ్ పడిపోయినట్టుంది. ఆ డస్ట్బిన్ బ్యాగ్స్ ని వేస్ట్ ట్రక్లలో తీసుకొచ్చేసి ఇక్కడ పడేశారు. ఇందులో ఎవ్వరూ చూడలేదు. ఇంకా ఎవరైనా సరే వెతికితే ఖచ్చితంగా వాళ్ళకు దొరికేది ఇది. సరే గైస్, నేనైతే దాన్ని తీసుకున్నాను. అండ్ పదండి, ఈ రూబీ డైమండ్ని మనం అమ్మితే నాకు తెలిసి చాలా డబ్బులైతే వస్తాయనుకుంటున్నాను. కాకపోతే దీన్ని ఎక్కడ అమ్మాలి? ఓకే, నాకు తెలుసు. అదేంటంటే మనం మన సిటీలో జ్యువెలరీ షాప్ ఉంటుంది కదా, దాని దగ్గర అమ్మొచ్చు అనమాట. దాని దగ్గర ఈజీగా కొనుక్కుంటారు అండ్ అలాగే ఎక్కువ ప్రైజ్ మనీ కూడా ఇస్తారు. కానీ ఇక్కడే ఒకటి మోసం జరుగుతుంది. అదేంటంటే చీటింగ్ చేస్తారు వాళ్ళు. ఇది ఒరిజినల్ డైమండ్ కాదని అంటారు, ఇంకా ఏవేవో ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. అందుకే నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అమ్మయ్య గైస్, ఫైనలీ రూబీ డైమండ్ అయితే అమ్మేశాను. అండ్ అలాగే వాళ్ళు ఎవ్వరు కూడా ఎలాంటి క్వశ్చన్స్ అయితే అడగలేదు, జస్ట్ కొనుక్కున్నారంతే. అంటే ఫ్రెండ్స్, అది చాలా రేరెస్ట్ డైమండ్స్ కదా, అందుకే వాళ్ళు ఏ మాత్రం క్వశ్చన్స్ అడగకుండా కొనుక్కున్నారు. అండ్ నాకేంటంటే వాళ్ళు $1 మిలియన్ అయితే ఇచ్చారు గైస్. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే చాలా అంటే చాలా ఈజీగా $1 మిలియన్ అయితే ఎర్న్ చేసాం కదా. సో ఇప్పుడు నేను ఆ $1 మిలియన్ కి ఇంకా ఒక ల్యాంబోర్గిని కార్ని అయితే కొందాం అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, ఈ ల్యాంబోర్గిని కార్ చాలా సూపర్గా అయితే ఉంది కదా. ఇది చాలా రిచెస్ట్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కూడా ఉండదన్నమాట. అయితే ఇప్పుడు నేను నా ఇంటి దగ్గరికి అయితే వెళ్తాను, ఎందుకంటే అక్కడ మనం ఈ ల్యాంబోర్గిని కార్ని పెట్టేసి వద్దాము. ఓకే, మొత్తానికైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. అయితే ఫ్రెండ్స్, ఈ కారు లోపల పెట్టడానికైతే వస్తుంది, కానీ ఏంటంటే బయటనే పార్క్ చేసి చూద్దాము, ఎందుకంటే సీసీ కెమెరా కూడా ఉంది కదా మన ఇంటి దగ్గర. ఫ్రెండ్స్, మళ్ళీ నేను ల్యాంబోర్గిని కార్స్ ని కొనుక్కునే ప్లేస్ కి అయితే వచ్చేసాను. హలో సార్, ఈసారి నా దగ్గర $1 మిలియన్ ఉన్నాయి. సరే తమ్ముడు, $1 మిలియన్ కి అక్కడున్న గ్రీన్ కలర్ ల్యాంబోర్గిని కార్ వస్తుంది, తీసుకో. ఓకే గైస్, పదండి. ఇప్పుడు మనం ఏంటంటే ఇదిగో చూస్తున్నారు కదా, ఈ కార్ని అయితే మనం అప్గ్రేడ్ చేయబోతున్నాము. అయితే ఫ్రెండ్స్, ఈ కార్లో ఒక స్పెషాలిటీ ఉంది, చూస్తున్నారు కదా. అదేంటంటే దీనికి పైన రూఫ్ అయితే లేదనమాట. మనం కావాలనుకుంటే రూఫ్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. నాకైతే కార్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే దీనికి బ్యాక్ సైడ్ డిజైన్స్, ఫ్రంట్ సైడ్ డిజైన్ కూడా చాలా సూపర్గా ఉందన్నమాట. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఈ కార్ కూడా చూడండి చాలా స్పీడ్గా వెళ్తుంది. స్టార్టింగ్లోనే దీని దగ్గర పికప్ అయితే చాలా హెవీగా ఉందన్నమాట. ఒకసారి చూడండి, ఇక్కడ పెద్ద గట్టు ఉంది కదా, దీన్ని ఎంత సింపుల్గా ఎక్కిస్తున్నామో. కాకపోతే అరే గైస్, ఓకే, దీని ముందు బంపర్ అయితే మనం అనవసరంగా డ్యామేజ్ చేసాము. నేను దీన్ని మళ్ళీ రిపేర్ చేసుకుంటాను. కానీ ముందు మనం ఏంటంటే ఇంకా చాలా డబ్బులు అయితే సంపాదించుకోవాలి. కానీ ఇంకా ఎలా సంపాదించుకోవాలి? ఇప్పుడైతే $1 మిలియన్ నాకు రూబీ డైమండ్ దొరికింది కాబట్టి సంపాదించుకున్నాము. కానీ ఇప్పుడు నాకేంటంటే $10 మిలియన్ కావాలి. అరే గైస్, ఈ లెస్టర్ ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? ఒక్క నిమిషం అండి, పక్క కాపుదాం కార్ని. ఫ్రాంక్లిన్, ఇంతకీ ఎక్కడున్నా నువ్వు? ఏ లెస్టర్, నేను ఇక్కడ బయట ఉన్నాను, చెప్పు ఏంటి? ఫ్రాంక్లిన్, ఒక పవర్ఫుల్ మిషన్ వచ్చింది. అదేంటంటే ఒక దగ్గర హెలికాప్టర్స్ ఉన్నాయి, వాటిని తీసుకొస్తావా? ఏంటి హెలికాప్టర్సా? ఇంతకీ ఎక్కడున్నాయి? నాకు నువ్వు లొకేషన్ పంపించు. అండ్ అలాగే ఎన్నున్నాయి అక్కడ?
ఫ్రాంక్లిన్ అక్కడ ఎన్నున్నాయో తెలియదు కానీ అందులో మనకు డైమండ్ హెలికాప్టర్ కావాలి. సరే సరే లెస్టర్ తీసుకొస్తాను, కానీ నువ్వు నాకు లొకేషన్ పంపించు. అండ్ అలాగే నువ్వు నాకు ఎన్ని డబ్బులు ఇస్తావు దాన్ని తీసుకొస్తే? ఫ్రాంక్లిన్ నువ్వు దాన్ని తీసుకొస్తే $10 మిలియన్ ఇస్తాను. సరే సరే పెట్టేయ్, నేను వెళ్తున్నాను. ఓకే గైస్ పదండి, మనకు కొత్తగా మిషన్ అయితే వచ్చిందనమాట. దీన్ని కంప్లీట్ చేసామంటే మనకు $10 మిలియన్ అయితే వస్తాయి. అప్పుడు ఇంకొక ల్యాంబోర్గిని కార్ని అయితే మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. కానీ ఫ్రెండ్స్ అదేంటంటే మనం అక్కడికి వెళ్తున్నాం కదా, సో ఈ కార్ని అక్కడే పెట్టాల్సి వస్తుంది అనమాట. కానీ నేను దీన్ని ఇంటికైతే తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఓకే గైస్ ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ ఇది మాత్రం నిజంగా చాలా స్పీడ్ గా వెళ్తుంది గైస్. ఇంతకుముందు మనం తీసుకొచ్చిన బ్లాక్ ల్యాంబోర్గిని ఉంది కదా, దానికంటే ఎక్కువగా స్పీడ్ వెళ్తుంది అనమాట ఇది. ఇప్పుడు నేను ఏంటంటే నాకు లెస్టర్ లొకేషన్ అయితే పంపించాడు వచ్చే దారిలో, ఆ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఓకే గైస్ మనకు లెస్టర్ పంపించిన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. అది వచ్చేసి ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్ దగ్గరే అనమాట. సో ఇందులో హెలికాప్టర్స్ అంటే లోపలైతే ఉండవు, పైన అయితే ఉంటాయి గైస్. ఇది వచ్చేసి మా లాస్ శాంటోస్ లో ఉండే చాలా పెద్ద బిల్డింగ్. ఇందులో మనం ఫ్రీగా కార్లను అయితే పార్క్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడికైనా సరే ఊర్లోకి వెళ్తున్నప్పుడు ఇక్కడ కొంతమంది సెక్యూరిటీలు ఉంటారు, వాళ్ళు వచ్చేసి వాటికి కాపలాగా ఉంటారు అనమాట, అంటే ఎవరు తీసుకెళ్లకుండా. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ పైనకైతే వచ్చేసాను. అండ్ నేను చెప్పాను కదా, చెప్పినట్టుగానే ఇక్కడ సెక్యూరిటీ ఉంది చూడండి గైస్. ఎందుకంటే లోపల ఒక్క కారు కూడా లేదు కదా, అందుకే ఒక్కరు కూడా లేరు. పైన హెలికాప్టర్స్ ఉన్నాయి కాబట్టి వామో చాలా మంది సెక్యూరిటీ అయితే ఉన్నారు. కాకపోతే ఫ్రెండ్స్ మనం డైమండ్ హెలికాప్టర్ని అయితే దొంగతనం చేయాలి కదా, అది వచ్చేసి సెంటర్లో ఉందన్నమాట. ఓకే పదండి గైస్, ఇక్కడ ఉన్న వీళ్ళందరిని అయితే లేపేసేయాలి, లేకపోతే మనకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అనమాట. సో పదండి ఫాస్ట్గా వీళ్ళందరిని అయితే కొట్టేద్దాము. ఓకే గైస్ ఓకే 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 పదండి మనం ఫాస్ట్గా హెలికాప్టర్ అయితే తీసుకుందాము. అమ్మయ్య ఫ్రెండ్స్ ఫైనల్లీ హెలికాప్టర్లోకి అయితే కూర్చున్నాము. అండ్ ఇది వచ్చేసి డైమండ్ హెలికాప్టర్ కదా, అందుకే ఇది వచ్చేసి చాలా స్ట్రాంగ్ అనమాట. మనకు వాళ్ళు ఎంత అటాక్ చేసినా కూడా మనకైతే ఏమీ అవ్వదు. ఓకే పదండి ఇప్పుడు మనం ఈ హెలికాప్టర్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఓకే లెస్టర్కి అయితే ఫోన్ చేసి అడుగుదాం దీన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో. ఓకే గైస్ ఫైనల్లీ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని దగ్గర అయితే ఉన్నారనమాట వీళ్ళు. ఓకే డ్రైవర్ కూడా ఇక్కడే ఉన్నట్టున్నాడు. ఒకసారి చూడండి, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. నేను ఇంకా అక్కడ చూసుకోలేదు, ఎందుకంటే కొద్దిగా మాత్రంగా దీన్ని అయితే తీసుకొచ్చేసాను. అండ్ డైమండ్ ఇది కాబట్టి చూడడానికి చాలా సూపర్గా ఉందన్నమాట. ఏ లెస్టర్ నువ్వు చెప్పినట్టుగానే హెలికాప్టర్ అయితే తీసుకొచ్చేసాను. అరే ఫ్రాంక్లిన్ ఏంట్రా ఇంత తొందరగా తీసుకొచ్చావేమ్రా? ఫ్రాంక్లిన్ సరే ఈ హెలికాప్టర్ వాళ్ళకి ఇవ్వగానే నేను నీకు డబ్బులు ఫోన్ పే నుంచి పంపిస్తాను. ఓకే ఓకే లెస్టర్ థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు నేను ఏంటంటే ఇంకొకటి మంచి ల్యాంబోర్గిని కార్ని అయితే కొనుక్కోవచ్చు. అరే ఫ్రాంక్లిన్ ఏంటి ఇంకో ల్యాంబోర్గిని కారా? ఎక్కడుందిరా అది? ఏ డ్రైవర్ నీకు తెలియదు కదా, మన సిటీలోకి కొత్తగా ల్యాంబోర్గిని కార్స్ అయితే వచ్చాయి, వాటిని అయితే నేను కొనుక్కుంటున్నాను. సరే నాకు మాట్లాడే టైం లేదు, ఎందుకంటే అక్కడ ఉన్న వెహికల్స్ ఇంకా వేరే వాళ్ళు అయితే కొనుక్కుంటారు. సరే గైస్ పదండి మనం ఫాస్ట్గా $10 మిలియన్ తో ఇంకొక మంచి ల్యాంబోర్గిని కార్ని అయితే కొనుక్కుందాం. ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. కాకపోతే వెదర్ చూస్తున్నారు కదా, చూస్తుంటే వర్షం పడేలాగా ఉంది. వర్షం పడితే వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు అనమాట, ఇతను కూడా వెళ్ళిపోతాడు. అప్పట్లో మనం ఏంటంటే వెహికల్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేయాలి. హలో సార్ నా దగ్గర ఇప్పుడు $10 మిలియన్ అయితే ఉన్నాయి. తమ్ముడు పంపించు ఫాస్ట్గా పంపించు. అసలే ఇప్పుడు వెదర్ చూసావు కదా మారిపోతుంది, ఇప్పుడు వర్షం పడితే నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. అలాగే సార్ పంపిస్తాను. ఓకే గైస్ మనం ఫాస్ట్గా $10 మిలియన్ అయితే కొట్టేద్దాము. అరే ఫ్రెండ్స్ పదండి, ఇంకా నాకు ఇష్టమైన ఈ వెహికల్ ఉంది కదా, దీన్ని అయితే నేను కొనుక్కోనే లేదు. ఇదేంటంటే $100 మిలియన్, ఎలాగైనా సరే దాన్ని కొనుక్కోవాలబ్బా. వెదర్ చూస్తే మాత్రం వర్షం పడేలాగా ఉంది, అయినా కానీ పర్లేదు. మనం ఈ వెహికల్ అయితే పర్చేస్ చేసాం కదా, ఇది వచ్చేసి $10 మిలియన్ అనమాట. ఒకసారి ఈ ల్యాంబోర్గిని అయితే చూడండి గైస్, ఎంత సూపర్గా ఉందో ఒక్కసారి చూడండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపిస్తుందో మీరైతే కామెంట్ చేసి చెప్పండి ఓకేనా. అండ్ అలాగే మీలో ఎవరైనా సరే ఇంకా ఇప్పటివరకు వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ఫస్ట్గా వీడియోకి అయితే లైక్ చేసేయండి. ఓకే గైస్ పదండి, నేను ఇప్పుడు ఎలాగైనా సరే $100 మిలియన్ అయితే సంపాదించాలి, అది కూడా చాలా తక్కువ టైంలో. ఎలా సంపాదించాలో నాకు అర్థం కావట్లేదు. సరే గైస్ ఏదో ఒకటి చేసి సంపాదించాలి. ఇక్కడ నేను నాకు తెలిసిన పెద్ద పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే మీట్ అవుతాను. అప్పుడు వాళ్ళు నాకు ఏదైనా మిషన్ ఇస్తారు, దాంతో మనం చాలా ఈజీగా డబ్బులు అయితే సంపాదించవచ్చు. ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. అయితే ఫ్రెండ్స్ నేను ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చానంటే, ఇక్కడ నా కారు ఉంది కదా, దీన్ని అయితే ఇక్కడ పార్క్ చేద్దామని వచ్చాను. నేను చాలా మంది గ్యాంగ్ మెంబర్స్కి అయితే ఫోన్ చేసి అడిగాను ఏదైనా మిషన్ దొరుకుతుందేమని. అందులో ఒకరైతే చెప్పారు అదేంటంటే సిటీలో ఉండే కంటైనర్స్ ప్లేస్కి అయితే వెళ్ళాలంట. అక్కడ కొన్ని రేర్ కంటైనర్స్ అయితే ఉన్నాయంట, కానీ అక్కడ చాలా మంది సెక్యూరిటీ అయితే ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండు, అందులో ఒక కంటైనర్ అయితే తీసుకురా అని చెప్పారు. ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే కంటైనర్స్ ఉండే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాను. కాకపోతే కొత్తగా వచ్చిన కంటైనర్స్ అన్ని కూడా ఇక్కడ పెద్ద షిప్ అయితే కనిపిస్తుంది కదా, ఏ ప్లేస్లో అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చాలా మంది సెక్యూరిటీ ఉన్నారన్నారు, అది కూడా నిజమే. ఇక్కడ ఆర్మీ పోలీసులు ఉన్నారు, నార్మల్ పోలీసులు కూడా ఉన్నారు. అండ్ కంటైనర్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి ఇదిగో చూడండి గైస్, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రైట్ సైడ్లో, ఇవి అవే అనమాట. కానీ వీళ్ళు ఇంకా లోడ్ చేయలేరు. నా దగ్గర ఒక మంచి ట్రిక్ అయితే ఉంది,
అదేంటంటే వాళ్ళు లోడ్ చేసేంత వరకు నేను ఇక్కడ దాక్కుంటాను. ఆ తర్వాత వాళ్ళు ఆ కంటైనర్స్ని ట్రక్స్ పైన లోడ్ చేయగానే అందులో ఒకరిని కొట్టేసి మనం ఈజీగా తీసుకెళ్ళొచ్చు అనమాట. ఓకే గైస్, ఇప్పుడే కంటైనర్లని ట్రక్స్ పైన లోడ్ చేశారు. ఇప్పుడు మనం ఏంటంటే ఇందులో ఈ రెడ్ కలర్ కంటైనర్ ఉంది కదా, అంటే ఈ ట్రక్ కూడా ఉంది కదా, దాన్ని అయితే ఎక్కాలి ఎలాగైనా సరే. వీళ్ళైతే వెళ్ళిపోని ఒక్కొక్కరు వెళ్ళిపోతారు కదా, అప్పుడు మనం ఇక్కడ ఉన్న వీడిని కొట్టేసి తీసుకెళ్ళొచ్చు అనమాట. ఓకే గైస్, అందరు పోలీసులు అయితే వెళ్ళిపోయారు. వీడినైతే మనం కొట్టేసి తీసుకోవచ్చు అనమాట. అరే దిగరా దిగు. ఓకే గైస్ పదండి, చాలా ఫాస్ట్ ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. అరే వామ్మో, వీడి దగ్గర కూడా వెపన్ ఉంది గైస్. అంటే వీడు పోలీసుల దగ్గర వర్క్ చేస్తారు కదా, అందుకే వాడి దగ్గర కూడా వెపన్ అయితే ఉందన్నమాట. అండ్ ఇప్పుడే పోలీసులు అందరూ కూడా వెళ్ళిపోయారు. అరే వాళ్ళు కనిపించట్లేదేంటి, అంటే అంత స్పీడ్గా వెళ్ళినట్టున్నారు గైస్. ఓకే పర్లేదు, వాళ్ళు మనకు కనిపించకపోతేనే ఇంకా బెటర్, ఎందుకంటే కనిపించారనుకో అప్పుడు వాళ్ళతో పాటుగా మనల్ని తీసుకెళ్తారనమాట. అరే గైస్ వాళ్ళకి దొరకదు, కానీ ఈ ట్రక్ మాత్రం చాలా స్లోగా వెళ్తుంది. ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు. ఓకే పర్లేదు, ముందు నుంచి అయితే పోలీసులు ఎవరు రావట్లేదు. ఫ్రెండ్స్ నేను షార్ట్ కట్స్ నుంచి అయితే వెళ్తున్నాను, వాళ్ళకైతే అస్సలు దొరకనేమనుకుంటున్నాను. ఓకే గైస్ చూస్తున్నారు కదా, నేను డైరెక్ట్గా రోడ్ పైన నుంచి అయితే వెళ్ళట్లేదు అనమాట. కానీ వెహికల్ చూడండి ఒకసారి, చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. అరే గైస్ షార్ట్ కట్ నుంచి ఎంత వచ్చినా కూడా పోలీసులు అయితే ఇంకా వస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళకు మాత్రం నేను దొరకను గైస్. ఎందుకంటే నా దగ్గర పెద్ద ట్రక్ ఉంది కదా, దీంతో వాళ్ళని ఈజీగా మనం గుద్దుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అరే గైస్ ఫైనల్లీ వాళ్ళ నుంచి తప్పించుకొని ఇక్కడైతే దాక్కున్నాను. అండ్ పోలీసులు కూడా చూడండి, అదిగో అటువైపే చూస్తున్నారు. ఓకే రోడ్డు పైన నుంచి నేను కనిపించకపోవడంతో వెళ్ళిపోతారు అనుకుంటా. అరే గైస్ కిందికి దిగారు, వెతుకుతున్నారు. కానీ నేనైతే ఇక్కడ ఈ చెక్కల చాటుకైతే దాక్కున్నాను. అయితే ఇక్కడ మీకైతే ఒకటి చెప్పాలి, అదేంటంటే వెహికల్ని ఎక్కడ దాపెట్టానో తెలుసా? సో వాళ్ళైతే వెళ్ళిపోయి అప్పుడు మీకైతే చూపిస్తాను. ఓకే పోలీసులందరూ కూడా నాకైతే కనిపించట్లేదు, వెళ్ళిపోయారు. అయితే మన ట్రక్ ఎక్కడ ఉందో తెలుసా? ఒక్కసారి ఇదిగో చూడండి, ఇక్కడైతే దాపెట్టేశాను. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా అంటే చాలా గడ్డి పొదలైతే ఉన్నాయన్నమాట, అలాగే చాలా చెట్లు అయితే ఉన్నాయి. వీటి మధ్యలో దాపెట్టాను. ఇదిగో చూడండి అసలు ఏ మాత్రం కూడా ఎక్కువగా కనిపించట్లేదు, అండ్ అలాగే ఎక్కువగా డౌట్ కూడా రాదనమాట. సరే పదండి, ఇప్పుడు మనం ఏంటంటే ఈ ట్రక్లోకి ఎక్కేద్దాము. ఇప్పుడు మనం దీన్ని ఇందులో నుంచి బయటికి తీసేస్తే సరిపోతుంది. ఓకే గైస్ ఫైనలీ ట్రక్ వచ్చేసి అందులో నుంచి తీసేసాను. అండ్ అమ్మయ్య పదండి గైస్, ఇప్పుడు మనం ఏంటంటే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాము. ఓకే ఇప్పుడు నేను ఆ గ్యాంగ్ ఉండే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ ఇతను మాత్రం చాలా పవర్ఫుల్ అనమాట. కాకపోతే దీన్ని దొంగతనం చేయడానికి వీడి దగ్గర ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా గొర్రెగాళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియదు గైస్. అందుకే పెద్ద పెద్ద మిషన్స్ వచ్చేసి నాకైతే అప్పచెప్తూ ఉంటాడు. సరే గైస్ పదండి, మనమైతే అతన్ని మీట్ అవుదాం. హలో సార్. తమ్ముడు ఎందుకీరా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు మాట ఇచ్చావంటే ఖచ్చితంగా పనిని చేసి చూపిస్తావు. సరే తమ్ముడు, నేను నీకు రివార్డ్గా $100 మిలియన్ ఇస్తాను. థ్యాంక్ యూ బాస్. ఇంతకీ ఆ కంటైనర్లో ఏముంది? తమ్ముడు అది చాలా సీక్రెట్, ఎవరికి చెప్పకూడదు. అమ్మయ్య ఓకే గైస్ పదండి, ఇప్పుడు నాకైతే $100 మిలియన్ అయితే వచ్చాయి. ఇప్పుడు మనం ఫైనల్ గా ఇంకొక ల్యాంబోర్గిని కార్ ఉంటుంది కదా, దాన్ని అయితే కొనుక్కోవచ్చు. అరే గైస్ కరెక్ట్ టైంకి ఇప్పుడే వర్షం పడాలా? ఓకే పర్లేదు గైస్, కొంతమంది అయితే వెళ్ళిపోయారు, కానీ సార్ నేను $100 మిలియన్స్ అయితే తీసుకొచ్చాను. తమ్ముడు నీకోసమే వెయిట్ చేస్తున్నాను, తొందరగా ఇవ్వు. ఓకే సార్ వెంటనే పంపిస్తాను. సరే తమ్ముడు కార్ తీసుకో, మళ్ళీ కలుసుకుందాం. ఓకే థ్యాంక్ యూ సార్. అరే గైస్ పదండి, ఫైనల్లీ మనం ఏంటంటే ఈ బ్లూ కలర్ ల్యాంబోర్గిని కార్ ఉంది కదా, దీన్నైతే పర్చేస్ చేశాము. అండ్ ఇది నాకు చాలా ఇష్టమైన కార్ అనమాట. ఓకే సిటీలో మాత్రం ఫుల్గా వర్షం పడుతుంది, వర్షం పడకపోతే ఇది ఇంకా చాలా బాగా కనిపించేది, అప్పుడు నేను మీకు చాలా బాగా చూపించేవాడిని. కానీ ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి, కారు మాత్రం ఏమన్నా ఉందో సూపర్గా ఉంది కదా. కింద కనుక మనం నియోన్ లైట్స్ని పెట్టిస్తే అప్పుడు ఇంకా సూపర్గా కనిపిస్తుండొచ్చు. సరే ఫ్రెండ్స్ పదండి, ఫాస్ట్గా మనం ఏంటంటే దీన్ని డ్రైవింగ్ చేసి చూద్దాము. ఓకే గైస్ 100 మిలియన్ కార్ అన్నప్పుడు ఈ మాత్రం వెళ్తుంది కదా, ఒకసారి చూసారు కదా ఎంత స్పీడ్గా వెళ్తుందో. కాకపోతే ఉరుములతో కూడిన వర్షం పడుతుంది గైస్, మనం సిటీలో ఎక్కువగా డ్రైవింగ్ చేయడం మంచిది కాదేమో అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇంతకుముందు దీనికి నేను నియాన్ లైట్స్ పెట్టించాలి అని అన్నాను కదా, కానీ ఫ్రెండ్స్ దీనికి ఆటోమేటిక్గా బటన్ అయితే ఉంది, దాన్ని ఆన్ చేశాను అంతే. ఒకసారి చూడండి, దీంట్లో ఈ ఫీచర్ కూడా ఉన్నట్టుంది గైస్. ఒకసారి చూస్తున్నారు కదా, కారు మాత్రం నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇప్పుడు నేనేంటంటే నా ఇంటికైతే వెళ్ళిపోతున్నాను, ఎక్కువగా డ్రైవింగ్ అయితే చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే చూస్తున్నారు కదా ఉరుములతో వర్షం పడుతుందన్నమాట. అండ్ అలాగే దీనికి కూడా స్పాయిలర్ డిఫరెంట్గా అయితే ఉంది. సరే ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం ఏంటంటే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. సైడ్ నుంచి చూస్తే కూడా కార్ అయితే చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్ దీన్ని ఇక్కడ మనం పార్క్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్ అన్ని ల్యాంబోర్గిని కార్లని ప్రాపర్గా పార్క్ చేసామని చూస్తున్నారు కదా, ఇవి అనమాట మనం ఈరోజు అప్గ్రేడ్ చేసినవి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వర్షం పడుతుంది కదా, వర్షం తగ్గిన తర్వాత మీకైతే చూపిస్తాను, అప్పుడు ఇవి ఇంకా సూపర్గా అయితే కనిపిస్తాయి. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ వర్షం అయితే తగ్గిపోయింది. అండ్ ఒక్కసారి చూడండి గైస్,
కార్లు ఎంత సూపర్గా కనిపిస్తున్నాయి కదా. అయితే ఈ 5 ల్యాంబోర్గిని కార్లలో మీకు ఏ కారు బాగా నచ్చిందో మీరైతే కామెంట్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బ్లాక్ ల్యాంబోర్గిని కారా, లేకపోతే ఎల్లో ల్యాంబోర్గిని కారా, లేకపోతే బ్లూదా, లేకపోతే గ్రీన్దా, అండ్ లేకపోతే రెడ్దా, మీకు ఏది బాగా నచ్చిందో మీరైతే కామెంట్ చేసి చెప్పండి. అండ్ మొత్తానికైతే ఈ రోజు వీడియో చూసారు కదా, మీకైతే తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనక వీడియో నచ్చితే ఫాస్ట్ గా వీడియోకి లైక్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు రెగ్యులర్ గా మిస్ కాకుండా చూడాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు బై బాయ్.